మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని సత్కరించిన సీఎం చంద్రబాబు. నర్సారావుపేటలో ప్రైవేట్ స్కూల్ టీచర్పై పోలీస్ కంప్లైంట్. ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం. విశాఖలో నేవీ డే విన్యాసాలు. బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. డివైఎఫ్ఐ అధ్యక్షులు రాఘవేంద్ర డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ విజయనందన్ యాదవ్ గారు తొలి పర్యటన కర్నూలు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా యాదవ్ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కంది వరుణ్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మల్లికార్జున యాదవ్లు విజయనందన్ యాదవ్ గారిని కలిసి పూల మొక్కతో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఒకవైపు గుంతలు పడ్డ రోడ్డు, మరోవైపు చెత్త దిబ్బలు. ఆ చెత్త దిబ్బలను తగలబెట్టడంతో ఆ రోడ్డుపై నడవలేక దుర్వాసనతో అనారోగ్యాలకు గురవుతున్న స్పందించడం లేదంటున్న కొత్త బస్టాండ్ సీతారామనగర్ ప్రాంతం కాలనీ ప్రతినిధులు ఎస్ శ్రీనివాసరావు, వై లక్ష్మయ్య, ఏ ఉదయరాజు, టి సంగయుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ మీదుగా కొత్త బస్టాండ్ వెళ్లే రోడ్డులో ఈరోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందంతో కలిసి స్థానికులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోడ్లపై చెత్త దిబ్బలను తగలబెట్టుతున్నందున దుర్వాసన, పొగ వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నగరపాలక సంస్థ అధికారులు స్పందించి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కోరారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గతేడాది ఫిబ్రవరిలో 60 లక్షలతో సిమెంట్ రోడ్డు వేసేందుకు రోడ్డును తవ్వి వదిలేశారని, ఆ 60 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ఈ ప్రభుత్వాన్ని అయితేనేమి మున్సిపల్ అధికారులను అయితేనేమి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్కెట్ యార్డు ఎస్ఎఫ్ క్యాంప్ మధ్యలో ఒక 30-40 అడుగుల రోడ్డు ఉంది. ఆ రోడ్లో చెత్త చెదారం అంతా పేరుకుపోయింది. వీళ్ళని కార్మికులు పంపిస్తారు కానీ వాళ్ళు ఊడుస్తారు, అక్కడే వేసి అంటి పెడుతున్నారు. ఆ అంటి పెట్టడం వల్ల పొల్యూషన్ అంతా పెరిగిపోయి ఈ సీతారామనగర్ అయితేనేమి ఎస్ఎఫ్ క్యాంప్ అయితేనేమి ఈ ఏరియా మొత్తం పొగ అంతా నిండుకపోతుంది. దానివల్ల ఇక్కడ ఉండే ప్రజలకి ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అదే కాకుండా ఈ టర్నింగ్ లో పెద్ద ట్రాన్స్ఫర్ ఉంది సెంటర్ లో. ఆ ట్రాన్స్ఫర్ ని సైడ్ వేసి పిల్లర్ వేసి సైడ్ కి హైట్ లో నిలబెడితే ఈ ప్రాంత వాసులకు సేఫ్ గా ఉంటది. తక్షణమే ఈ మున్సిపల్ కమిషనర్ గారు దీని గురించి ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు పన్నులు వసూలు చేయడమే తప్ప ప్రజల ఇబ్బందుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బస్సులు తీసుకుని తిరగాలంటే కూడా రన్నింగ్ కావాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది వలన చాలా సైకిల్ పెట్టవలసింది కోరుతున్నాము. ఈడంతా చెత్త వేసి కాల్చడము, అంతా గలీజ్ చేయడము. ఈడ ట్రాన్స్ఫారం ఉంది, బండ్లు తిరిగే కాడ యాక్సిడెంట్లు జరుగుతాయి. ఈ మున్సిపాలిటీ అధికారులు కానీ కరెంట్ ఆఫీస్ వాళ్ళు అన్ని పట్టించుకోవడం లేదు. మాకు ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్స్ ఉంది సార్ కొంచెం ఎక్కువ. ఆ ట్రాన్స్ఫార్మర్ తీపిచ్చేయండి. ఈ చెత్త వచ్చి అంత కుప్పేస్తారు. ఇక్కడ వాళ్ళు అందుకుంటున్నారు. ఆ పొగ అంతా వచ్చి మాకు కాలుష్యం ఎక్కువ వచ్చింది. ఆ రెండు మాకు క్లీన్ చేయండి. మున్సిపల్ కమిషనర్ గారికి మేము విన్నపించుకోవడం ఏమనగా సీతారామనగర్ ఏరియా నుండి మాకు చాలా ఇబ్బందికరంగా కాలుష్యం అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మా మధ్యలో కరెంటు స్తంభాలు అయితేనేమి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు తక్షణమే చర్య తీసుకొని మాకు తగిన న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రైతులు కాదు ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మీకేమైనా సిగ్గుందా అసలు? నీ ప్రభుత్వానికి ఎవరు ఇవ్వాలి? అసలు నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఊరూరా ప్రమాణ పత్రము, డిక్లరేషన్ ఏమని ఇవ్వాలి? నువ్వు చెప్పు. నువ్వు అసలు నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు. ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఎన్ని ఎకరాలకు చేసింది, ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే. ఊళ్ళో పంచాయతీ కాడ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు. ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండవది, ఏమి ఇవ్వాలి నువ్వు? డిక్లరేషన్ నువ్వు ఇవ్వాలి, నీ ప్రభుత్వం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పాలి నువ్వు. ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు. మూడో డిక్లరేషన్ నువ్వే ఇవ్వాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్. నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత బాకీ పడ్డావు ఒక గా లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి, నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది. మీరు ఇవ్వాలి ప్రమాణ పత్రం రైతులకు. ఊరూరికి లిస్టు పెట్టు. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్క అని ముద్రేయాలి. అట్లయితే దాని సంపుడు అల్కగా అవుతుంది. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ తెస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలి. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను అరికట్టాలని నవంబర్ 24న అధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు. నెల రోజులు పూర్తయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. చాలా రోజుల నుండి ఇళ్లలో రహస్యంగా నిర్వహించే బెల్ట్ షాపులు కూటం ప్రభుత్వం పుణ్యమా అని ప్రధాన రహదారిలో దాబాలను తలపించేలాగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లక ముందు ఇళ్లలో నిర్వహించిన నిర్వాహకులు ఇప్పుడు ప్రధాన రహదారిలో నిర్వహించడంలో
అత్యంతరం ఏమిటో అధికారులను చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారుల మౌనం అనేక అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి బెల్ట్ షాపులు నిర్వహిస్తే తాటా తీస్తామని ప్రకటనలు చేస్తున్నారని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్వాహకులపై చర్యలు తీసుకొని మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తే తాటా తీస్తాం, వాళ్ళు అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే అని చెప్పేసి ముఖ్యమంత్రి ఏమో పైన విజయవాడలో కూర్చొని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఇక్కడ మాత్రం ఉల్చాల గ్రామంలోన ఏకంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే తిష్ట వేసుకొని కూర్చొని మేము మా ఇష్టం వచ్చినట్టు మైన్ రోడ్డు పైన ఇక్కడ మహిళలు వచ్చినా లేదా పిల్లలు వచ్చినా సరే వాళ్ళందరూ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మాకేం సంబంధం లేదు, మేము మాత్రం ఇక్కడే రోడ్ పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తామని చెప్పేసి ఈ రోజు నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి ఉల్సాల గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాప్ ని వెంటనే తొలగించాలి, అక్కడ అక్రమంగా మద్యం అమ్మడాన్ని కూడా నిషేధించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అధికారులు కనుక మరి అక్కడికి వెళ్ళి పరిశీలించట్లేదు, అక్కడ కంప్లైంట్ ఇచ్చినా అక్కడికి వెళ్ళట్లేదు అంటే మరి వాళ్లకు వీళ్ళకు ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందం ఏంటి అని చెప్పేసి ఈ రోజు మేము డివైఎఫ్ఐ గా ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి, లేదంటే మాత్రం ఉల్సాల గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో కలిసి అక్కడే ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు నాగేశు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు. ప్రజాభవన్లో సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవం మొదటి విడతలలో భాగంగా 25 వాహనాలను ప్రారంభించనున్న మంత్రి సీతక్క. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మొట్టు సాయి కుమార్. ये गाड़ी ओपन हो का? ఏపీలో నౌకదళ దినోత్సవం 2024 కొనసాగింపు విన్యాసాలను శనివారం విశాఖ సాగర తీరంలో నిర్వహించనున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత నౌకదళం పోషించిన పాత్రకు గుర్తుగా ఏటా డిసెంబర్ 4న విశాఖలో ఈ వేడుకలు నిర్వహించేవారు. గత ఏడాది ఈ కార్యక్రమాలు ఒడిశాలోని పూరిలో జరిగాయి. వాటి కొనసాగింపు వేడుకలు విశాఖలో జరగనున్నాయి. ఇటీవల జాతికి అంకితం చేసిన NIS నిర్దేశక్ మొదలైనవి సందర్శకులను అలరించనున్నాయి. తట్టేనా
కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గ్రామంలో ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విస్తరణ భూమి పూజ కార్యక్రమం మరియు పలు కాలనీలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, గ్రామ నాయకులు, మండల నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లను కొనసాగిస్తూ 10,000 గౌరవ వేతనం ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని రోజా 124 సచివాలయం వాలంటీర్లు సుమలత, రానమ్మ, రుక్సానా, నూర్జహాన్లు తెలిపారు. ఈ రోజు నగరంలోని 48వ వార్డు రోజా వీధి 124 సచివాలయంలో అడ్మిన్ లావణ్యను కలిసి వాలంటీర్లను నిధుల్లోకి తీసుకొని 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు సుమలత, రానమ్మ, నూర్జహాన్, రుక్సానాలు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి 2024లో జరిగిన ఎన్నికలలో వాలంటీర్లను కొనసాగిస్తామని 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక 7 నెలలుగా వాలంటీర్లకు వేతనాలు ఇవ్వకుండా ఇచ్చిన మాట ప్రకారం 10,000 గౌరవ వేతనం ఇవ్వకుండా మాట తప్పడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, 10,000 గౌరవ వేతనం ప్రకారం రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సచివాలయాల ముందు నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ల బంధువులు మియా బాషా, శాలినియా, నాగన్న ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ప్రభుత్వమే రంగారెడ్డి కోకపేట నియో పోలీస్ అగ్ని ప్రమాదం. మై హోమ్ గ్రూప్స్ ఆఫ్ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో మంటలు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది. నియోపోలిస్ మై హోమ్ టవర్స్లో భారీ ఎత్తున ఎగిసిపడుతున్న పొగలు, మంటలు.
కర్నూలు జిల్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనందన్ గారు శనివారం కర్నూలు పట్టణంకు విచ్చేశారు. కర్నూలు దేవరపాడు గ్రామ సమీపంలోని విద్యుత్ నియంత్రణ భవనంలో జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయనందన్ గారిని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు పూల మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నూలు జిల్లాలో బాణవాసి బాలికల గురుకుల కళాశాల విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న పురుష అధ్యాపకులపై తక్షణమే కేసులు నమోదు చేసి విద్యార్థులకు ధైర్యం కల్పించాలని సిఎస్ విజయనందన్ గారికి ఐఎస్ఎఫ్ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యా జిల్లా కార్యదర్శి అలివేలమ్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు మండలం బాణవాసి గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాల బాలికలలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల పట్ల పురుష అధ్యాపకులైన మద్దిలేటి గ్రంథాలయంలో విద్యార్థుల పుస్తకాలు చదవడానికి వెళ్ళినప్పుడు వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పడితే అక్కడ తాకడం చేస్తున్నట్టు, కొన్ని సందర్భాలలో ఇంగ్లీష్ లెక్చరర్ సునీత, పీడీ మేడం సుకన్య సార్ వల్ల పిలిస్తే ఎందుకు మీరు వెళ్ళడం లేదంటూ విద్యార్థులను ఇబ్బంది గురి చేయడం జరుగుతుందని మా దృష్టికి తీసుకువచ్చారు. కాబట్టి వీరందరినీ తక్షణమే విధుల నుంచి తొలగించి విద్యార్థులకు రక్షణ కల్పిస్తూ బయట ఉన్నటువంటి నారాయణ స్వామి, రమణ, శ్రీధర్, సుజాత, సుకన్యలతో పాటు ఇంకా విద్యార్థులకు ఇబ్బంది గురి చేసిన అధ్యాపకులపై కూడా ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు 24 గంటలు పనిచేసేలాగా చేయాలని, అక్కడ ఇప్పుడు ఉన్న ఫ్యాక్టరీని తీసేసి కొత్త ఫ్యాకల్టీని నియమించాలని కోరడం జరిగింది. సిఎస్ స్పందిస్తూ వెంటనే ట్రైన్ కలెక్టర్ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను విద్యార్థులతో మాట్లాడి నాకు రిపోర్ట్ పంపించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐద్య జిల్లా నాయకులు శ్యామల, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి, నగర నాయకులు ఆర్యన్ తదితరులు పాల్గొన్నారు. అందుల కోసం లిపిని సృష్టించి వారి జీవితంలో వెలుగు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా పరిషత్ సమావేశ భవనంలో తెలంగాణ అంధ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అందులో సామాన్యులతో సమానంగా అన్ని రంగాలలో ముందుండేలా ఆలోచించి లూయిస్ బ్రెయిలీ 6 చుక్కలతో కూడిన లిపిని తయారు చేశారన్నారు. లూయిస్ బ్రెయిలీ చూపు కోల్పోయినందుకు నిరాశ చెందకుండా చూపు లేని వారి కోసం ప్రత్యేక లిపిని ఆవిష్కరించి ఆరాధ్య దైవంగా నిలిచాడని కొనియాడారు. నేటి ఆధునిక ఆవిష్కర్తలకు బ్రెయిలీ స్ఫూర్తి ప్రదాత అన్నారు. 4/1/1809 జన్మించి 6 చుక్కల లిపిలో ప్రపంచ భాషలన్నింటిలో సందర్భంగా ఒక చిన్న సాంగ్ లోయి ప్రేమ మహనీయుండు ఊబిగాములరే లోయి ప్రేమ హ్యాపీ బర్త్డే టు యు లూయి హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు లూయి. ఈరోజు వరల్డ్ బ్రెయిలీ డే సందర్భంగా మన వరంగల్లోని జెడ్పీ హాల్లో ఇక్కడ ప్రభుత్వ అంధ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సంఘం అందరూ కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళు స్వతహాగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. బ్రెయిలీ లూయి గారి జయంతి సందర్భంగా ఈ రోజుని వరల్డ్ బ్రెయిలీ డేగా ప్రకటించడం జరిగింది 2018లో. ఆయన ఏ విధంగా అయితే చిన్న వయసులో తన చూపును పోగొట్టుకొని బ్రెయిలీ లిపిని రచించి వీళ్ళందరికీ కూడా వెలుగును పంచాడు. అందుకే వాళ్ళు చదువుకొని ఇప్పుడు ఉద్యోగాలు చేసి స్థిరపడి వాళ్ళంతటా వాళ్ళు ఈ రోజుని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దానికి నేను ముఖ్య అతిథిగా విచ్చేశాను. వాళ్ళు అడిగిన దాంట్లో ఒకటి వాళ్ళ కోసమే అందుల కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు. అయితే ఈ 5 సంవత్సరాల నా టెన్యూర్లో తప్పకుండా నేను దాన్ని చేస్తాను అని చెప్పాను. అదేవిధంగా లూయి విగ్రహం కూడా ఏర్పాటు చేయమని అడిగారు. దాని గురించి సాధ్యాసాధ్యాలు చూసి మిగతా కూడా కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి పరిశీలించి ఏదైతే చేయగలమో దాన్ని తప్పకుండా చేసి వీళ్ళెంత సొంతంగా కష్టపడి ఎదిగారో ప్రభుత్వం కూడా వీళ్ళకి అంతే అదిగా అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరికీ కూడా
మీ సొంతంగా కూడా ఇంకో అంధ విద్యార్థిని మీరు చదివించడమో చేరదీయడమో లేకపోతే ఒక ఇన్స్పిరేషన్గా మీరు నిలవాలని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి వీళ్ళందరితోటి ఈరోజు ఇక్కడ ఈ బ్రెయిలీ డే సందర్భంగా పురస్కరించుకొని అందరినీ కలిసి ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీని సత్కరించిన సీఎం చంద్రబాబు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः जगद्भा. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.